ఉన్నంత బలం నిజానికి లేదు. ప్రస్తుతం సమాజం ఎలా ఉంది, ఎలా నడుస్తూ ఉంది, ఎలా బ్రతుకుతూ ఉందంటే అబద్ధానికి ఉన్నంత శక్తి, అబద్ధానికి ఉన్నంత బలం నిజానికి లేదు. ఒక మనిషి ఈ రోజుల్లో యథార్థంగా బ్రతుకుతూ ఉన్నాడంటే వాడు పైకి రాడు. అబద్ధాలు చెప్తున్నటువంటి వాడికి, యథార్థముగా బ్రతుకుతున్నటువంటి వాడికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, అబద్ధాలు చెబుతూ ఉన్నటువంటి వాడు త్వరగా అభివృద్ధి అయిపోతాడు. అయితే నిజాయితీతో, నీతితో బ్రతుకుతున్నటువంటి వాడు ఉన్న స్థలంలోనే ఉంటాడు. ఎందుకంటే వాడికి మోసం చేయటమో తెలియదు, చేత కాదు. అబద్ధం చెప్పటమో చేత కాదు. ఇదంతా కూడా మనుష్యులను మెప్పించవచ్చు, కానీ దేవుని మాత్రం నీవు మెప్పించలేవు. దేవుని దృష్టిలో ఎవరైతే నీతిగా, నిజాయితీగా, నమ్మకముగా బ్రతుకుతూ ఉంటారో వారే పరలోక రాజ్యంలో సింహాసనాన్ని స్వాధీనం చేసుకుంటారు.